ప్రతి ఒక్కరు యేసుని ఆరాధిస్తారు. ఆయన గొప్ప దేవుడు మన యేసు ప్రభు. అసాధ్యమైన ఏమీ లేదు. ఆయన శూన్యములో భూమిని వేలాడదీసిన గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైన ఏమీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిస్తాం. మనము దేవుని స్తుతించినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మనం దేవుని స్తుతించినప్పుడు ఆయన భీకరమైన కార్యాలు చేస్తాడు. మన ఆసక్తితో విశ్వాసముతో గొప్ప దేవుని మనం ఆరాధించినప్పుడు ఆయన ఘన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుని స్తుతిస్తాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తుంది కనుక ఆ దేవుని మనం స్తుతిస్తాం. మన దేవుడు మన స్తుతి ఆరాధన మీద మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు కనుక హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు. నువ్వు ఆరాధనకు యోగ్యుడవు నాయన. అయ్యా నువ్వు కీర్తనీయుడవు తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీరు మాతో ఉంటే చాలు ప్రభువా. మాకు భయం లేదు యేసయ్యా. నీవు నాలో ఉంటే ప్రభువా మాకు దిగులు లేదు నాయన. నీకు స్తోత్రం. అయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వేదనలు వచ్చినా ఆ వేదనలు వచ్చిన ప్రభువా నాయన ప్రభువా నువ్వు అయ్యా ప్రభువా మేము అడిగితే మీరు జవాబు దయచేసే దేవుడు నాయన. మేము వెతికినప్పుడు అయ్యా మీరు మాకు దొరికే దేవుడు నాయన. నీకు స్తోత్రం. అయ్యా మేము తట్టినప్పుడు తలుపులు తీసే దేవుడు. నీకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతిస్తాం కొద్ది నిమిషాలు. దేవుని స్తుతిస్తాం కొద్ది నిమిషాలు. Hallelujah, hallelujah. Lord, we give you praise, Lord, we glorify your name, Lord, we exalt your name. అయ్యా నీ నామాన్ని ఘనపరుస్తున్నాము నాయన. నీకు స్తోత్రం. అయ్యా ఆకాశమందు నాసిన దేవా నీకే స్తోత్రం. అయ్యా ప్రభువా మీ యొక్క దయగల హస్తం మా మీద ఉంచండి ప్రభు. అయ్యా మీ కరుణా హస్తము మా సంఘం మీద ఉంచండి ప్రభు. అయ్యా ఈ రోజు మాతో మాట్లాడండి ప్రభు. అయ్యా ప్రభువా నీ దైవ సేవకుని మీద అభిషేకించండి ప్రభు. మాతో సూటిగా మమ్మల్ని అయ్యా మాతో సూటిగా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నీకు అసాధ్యమంటే ఏమీ లేదు నాయన. ప్రభువా నీకు అసాధ్యమండి. అయ్యా నేను ఎంత ఆరాధించిన ప్రభువా నీ రుణము మేము తీర్చుకోలేము. అయ్యా నిత్యము మిమ్మల్ని స్తుతించినా నీ రుణము మేము తీర్చుకోలేము నాయన. అయ్యా నువ్వు గొప్ప దేవుడు నాయన. అయ్యా నువ్వు శక్తిమంతుడు. నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
దేవుని స్తుతిస్తాం, దేవుని కనపరుస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు అయ్యా నీ బలమైన అభిషేకము అయ్యా మా మధ్యలో ఉంచండి ప్రభు. అయ్యా నీ బలమైన అభిషేకం మా మధ్యలో ఉంచండి. అయ్యా ప్రభు యేసయ్యా అయ్యా అయ్యా యేసయ్యా అయ్యా ప్రభు మీ సన్నిధిని అయ్యా ప్రభు నిన్ను ప్రేమించి ప్రభు అయ్యా నీ సన్నిధిలోకి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి ప్రభు. అయ్యా మేమందరం ప్రభు మేము ఎంతో దాహముతో ఉన్నాం ప్రభు. అయ్యా నీ వాక్యము కొరకు మేము తృష్ణ కొలుచున్నాము నాయన. అయ్యా నీ సన్నిధిని అనుభవించాలని అయ్యా ప్రభు నీ యొక్క దయగల హస్తాన్ని మేము రుచి చూడాలని ప్రభు ఎంతో ఆశతో మేము ఉన్నాము నాయన. నీ వాక్యము సెలవిస్తూ ప్రభు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీకు స్తోత్రం. అయ్యా ప్రభు మీరు అయ్యా అయ్యా ప్రభు నీ వాక్యము సెలవిస్తుంది మీరు తండ్రి మాకు సమీపంగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. మా పక్కనే మీరు ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. మాలో ఉన్నామని వాక్యం సెలవిస్తుంది తండ్రి. ప్రభు అయ్యా దయచేసి ప్రభు వచ్చిన పది బిడ్డలు కూడా అభిషేకించండి, వచ్చిన పది బిడ్డలు ఆశీర్వదించండి. నీకు స్తోత్రం ప్రభు. మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి అయ్యా జీవం గల దేవ మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రభా యేసయ్యా అయ్యా యేసయ్యా అయ్యా ప్రభా ఇంతవరకు నాయన జరిగిన ఆరాధన బట్టి వందనాలు. అయ్యా ప్రభా అయ్యా 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 యేసయ్యా మీరు మాత్రమే మహిమ పొందారని మేము నమ్ముచున్నాం నాయన. అలాగే ప్రభా అయ్యా ప్రభా అయ్యా యేసయ్యా నీ దైవ సేవకుడు ద్వారా ప్రభా అయ్యా ప్రభా అందరితోనైనా మీరే మాట్లాడమని వేడుకుంటున్నాను. అయ్యా ప్రభా అయ్యా యేసయ్యా అయ్యా ప్రభా మీ సేవకులు ప్రభా అయ్యా ప్రభా అయ్యా మీ సిల్వ చాటున మీరే అయ్యా ప్రభా మీ సిల్వ చాటున ప్రభా మీరే మరుగుపరిచి ప్రభా మరుగుపరిచి అందరితో మీరు మాట్లాడమని యేసయ్యా ముందున్న సమయం అంతా ప్రభా మీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు చక్కటి ఆరాధనలో నడిపించిన దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యాలకు మనం వెళ్దాం. చాలా దూరం నుండి మా ఆత్మీయ నాయకులు జయరాజయ్య గారు పరిచర్యలో వాళ్ళ పాస్టర్ గారు అన్నమాట బాబు గారు పాస్టర్ గారు బాబు జయరాజయ్య గారి స్థానాన్ని మొత్తం కూడా అయ్యగారు ఈరోజు సేవ నడిపిస్తూ ఉన్నాడు. జయరాజయ్య గారు లేని సమయాల్లో కూడా అన్ని వేల సంఘానికి మనం చాలా చిన్న సంఘము, అయ్యగారి సంఘం అయితే చాలా పెద్ద సంఘం, 10,000 పెట్టే సంఘం. అంత పెద్ద సంఘంలో ఆరాధన కానీ వాక్య పరిచయం కానీ దేవుని చేత బలంగా దేవుని సేవకుడుగా దేవుని చేత వాడబడుతున్న దైవజనులు మన మధ్యలోకి వచ్చిన సేవకులు. ఇంకా ఆలస్యం చేయకుండా ఇది రెండోసారి అనుకుంటాను, గతసారి ఒకసారి వచ్చారు, ఇది రెండోసారి వచ్చిన సేవకులకి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ సమయం ఉదయకాలం సేవకుల కూడిక జరిగింది. అలాగే ఈ సమయంలో సంఘానికి పెట్టుకోవాలనుకున్నాను. మన సంఘానికి వచ్చిన పిల్లలందరూ బట్టి వందనాలు. ఈ సమయంలో వాక్య పరిచయం ఇచ్చేదా అందరూ సపోర్ట్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాలము ఆశీర్వాద కూడిక కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమతో మీ మధ్యలోకి ఆహ్వానించిన దైవ సేవకులకు కుటుంబానికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? వారం మధ్యలో కూటమి పెట్టాడని ఏమైనా అప్సెట్ అయ్యి ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడుపుట మనకు ఆశీర్వాదకరం. ఆమేన్. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? మీ స్వరాలు వింటుంటే కాదు అన్నట్టుంది. అవునంటారా కాదంటారా? అవునా? లేఖనంలో రాయబడింది ఆయన సన్నిధిలో నిత్యమైన సంతోషము ఆనందము కలదట. ఆమేన్. హల్లెలూయా. అది మన జీవితంలో
నెరవేర్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్లో రాయబడిన ఒక సంఘటన నేను మీ ముందుకు తీసుకురావడానికి ఆశపడుతున్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలమును స్థిరపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుటకు నిత్యము తన సేవ చేయుటకు యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞయించెను. మరొకసారి 2వ వచనాన్ని చదువుదాం. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసము ఎత్తకూడదని దావీదు ఆజ్ఞయించెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దావీదు జీవిస్తున్న కాలంలో జరిగిన ఒక సంఘటన. తాను నివసించడానికి మంచి అంతఃపురాన్ని ఏర్పరచుకున్నాడు. తాను లగ్జరీగా తన అంతఃపురంలో పడుకుంటున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో నేను సుఖంగా, నేను ప్రశాంతంగా, నేను ఆనందంగా నా అంతఃపురంలో పండుకుంటున్నాను. ఇదిగో మరి దేవుని యొక్క మందసమును గురించి నేను ఆలోచించలేదేంటి, దేవుని మందసమును గురించి నేను ఏమి అసలు తలంపే నేను చేయలేదేంటి అని ఒకసారి ఆలోచించి ఇప్పుడు దేవుని మందసాన్ని తాను ఉంటున్న నగరానికి, స్థలానికి తీసుకొని రావాలని ఆశపడ్డాడు. ఇప్పుడు ఆ ఆశపడిన క్రమములో ఇప్పుడు ఒక మాట అంటున్నాడు. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును దేవుడు లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసము ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ దేవుని మందసము తీసుకొని రావడానికి, దేవుని మందసము దగ్గర సేవ చేయడానికి కేవలము దేవుడు లేవీయులను మాత్రమే ఏర్పరచుకున్నాడట. ఆ ఏర్పరచుకున్న లేవీయులు మాత్రమే దాన్ని ఎత్తాలి, దాన్ని ఒక చోటి నుండి మరొక చోటికి తీసుకొని వెళ్ళాలి. ఆ ఎత్తిన వారే దేవుని యొక్క సేవ అనగా ధూపము వేయాలి. ఇది లేవీయులకు మాత్రమే ఇవ్వబడిందని, వారు తప్ప మరి ఎవరు ఈ మందసాన్ని ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ జారీ చేశాడు. ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. దేవుని మందసము అనగా ఎంతమందికి తెలుసు? దేవుని మందసము అనగా ఎంతమందికి తెలుసు? మీకు తెలిస్తే నేను ముందుకెళ్తాను, తెలియకపోతే ఆ మందసం గురించి మీతో మాట్లాడతాను. ఎంతమందికి తెలుసు? ఓకే. దేవుని మందసము అనగా దేవుడు ఆది కాలములో తన ప్రజలు దేవుణ్ణి సేవించుటకు, దేవుడు వారి మధ్యలో నివసించుటకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మందిరం పేరు ప్రత్యక్షపు గుడారం. చెప్తారా స్వరమెత్తి? ఆ మందిరపు పేరు ప్రత్యక్షపు గుడారం. ఈ గుడారములో చాలా భాగాలు ఉన్నాయి, చాలా వస్తువులు ఉన్నాయి. ఈ గుడారం అంతటిలో అతి శ్రేష్టమైన, అతి ప్రాముఖ్యమైన స్థలం ఏదయ్యా అంటే అతి పరిశుద్ధ స్థలము. చెప్తారా ఏంటది? అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉండే వస్తువు పేరు దేవుని నిబంధన మందసము. చెప్తారా? వస్తువు పేరు నిబంధన మందసము. ఇది చాలా ప్రాముఖ్యమైంది, చాలా అమూల్యమైంది, చాలా శ్రేష్టమైన వస్తువై ఉంది. ఎందుకు చాలా శ్రేష్టమైందంటే దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో, అంటే ఆ పాత నిబంధనలో ఇజ్రాయేలీయుల ప్రయాణములో దేవుడు ఏది మాట్లాడాలనుకున్నా ఈ మందసము మీదుగానే మాట్లాడేవాడు.
అంటే ఈ మందసం ఉన్న చోటికే ఆయన దిగి వచ్చేవాడు. ఆ మందసం మీద నుండే ప్రజలతో, మోషేతో, ఇశ్రాయేలీయులందరితో మాట్లాడేవాడు. మిగతా ఏ వస్తువు దగ్గరికి కానీ, మిగతా ఏ ప్రాంతం దగ్గరికి కానీ దేవుడు వచ్చేవాడు కాదు. కేవలము ఈ నిబంధన మందసం మీదనే ఆయన ప్రత్యక్షమయ్యేవాడు. ఈ నిబంధన మందసములో నుండే దేవుడు ప్రజలతో మాట్లాడేవాడు. అంత శ్రేష్టమైన వస్తువు ఈ వస్తువు. ఇప్పుడు దావీదు ఇంత శ్రేష్టమైన వస్తువు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ మందసముల గురించి మరొక మాట చెప్పాలంటే, ఆ మందసము మీదనే దేవుడు మహిమా మేఘముగా నిలబడేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన వస్తువు అంటే, అపవిత్రతతో ఏ వ్యక్తి ఆ వైపు చూసినా, ఆ పక్కకు వెళ్ళినా అక్కడికక్కడే మరణించేవాడు. అందుకే ప్రధాన యాజకునికి సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ఈ అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళడానికి అవకాశం. మిగతా ఎవరికి అవకాశం లేదు. ఎవరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదు. అంత శ్రేష్టమైన మహిమ కలిగిన దేవుడు ఈ మందసం మీద నిలబడి ఉండేవాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అంత శ్రేష్టమైన వస్తువును ఎవరు మోయాలట? లేవీయులు మాత్రమే మోయాలి. దేవుడు లేవీయులకే ఆజ్ఞాపించాడు, లేవీయులకే తెలియపరిచాడు, ఇదిగో మీరు మాత్రమే ఈ నిబంధన మందసమును మోయాలి. ఎందుకు? ఆ మందసం మీద మహిమ మేఘముగా దేవుడు నిలబడి ఉన్నాడు. లేవీయులు ఏర్పరచబడిన వారే మోయాలి. మీరు అంటారేమో, అన్న ఇది సేవకులకు కదా చెప్పాల్సింది, మాకెందుకు చెప్తున్నారు అంటారేమో. ఒక మాట, కాస్తంత కొత్త నిబంధనలోకి వెళితే దేవుడు 1 పేతురు పుస్తకంలో ఒక చక్కని మాట రాస్తాడు. మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడాడు? ఇది నీ గురించి, నా గురించే మాట్లాడాడు. 1 పేతురు 2:9 వచనములు, 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఇదిగో మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమునై ఉన్నారు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. లేవీయులు అనగా సేవకులు, యాజకులు. ఇప్పుడు అదే యాజకత్వము, ఇప్పుడు అదే అర్హత దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఇప్పుడు మన జీవితంలో మనం ఎవరమై ఉన్నాము అంటే రాజులైన యాజక సమూహమై ఉన్నాం. ఇప్పుడు నువ్వెవరు చెప్పండి? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నా, నేను మేనేజర్ అన్నా, నేను హెచ్ఆర్ అన్నా, నేను ఎవరు? నువ్వు ఆత్మీయతలో నువ్వెవరు? యాజకులై ఉన్నారు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను, మీరు ఇది కలిగి ఉంటే మీరు జీవితంలో దేనినైనా అతి సులువుగా సాధించుకోగలుగుతారు. హల్లెలూయా. అంతటి సూత్రాన్ని మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదిగో మనం ఎవరమై ఉన్నాము? యాజకులమై ఉన్నాము. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? యాజకులు మాత్రమే మందసమును మోయాలి. చెప్పిన ప్రకారము ఒకసారి మందసము బైబిల్లో లిఖించబడిన సందర్భాలను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు భయంకరమైన యోర్దాను నది ఇదిగో దేవుని ప్రజలకు ఎదురుపడింది. ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, ఇదిగో మనము రేపు యోర్దానును దాటబోతున్నాము. అయితే మొదట దేవుని మందసమును మోసుకొని పోయే లేవీయులు మొదట వెళ్తారు. ఆ తర్వాత మిగతా సేవకులు, ఆ తర్వాత మిగతా ప్రజలైన మనందరము మనం వెనక నడుచుకుంటూ వెళ్దాము అని చెప్పాను. అలాగనే ఇదిగో తెల్లవారింది. ఉదయకాలమే సేవకులు తమ యొక్క మందసమును ఎత్తుకున్నారు. ఆ మందసమును 9 మోయాలి. 9 మందసాన్ని ఎత్తుకున్నారు. ఈ మందసాన్ని పట్టుకొని వారు నడవడం ప్రారంభించారు. కాస్త దూరం తర్వాత కాస్త దూరములో మిగతా సేవకులు నడుస్తున్నారు. మరి కాస్త దూరములో ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారు. ఈ 9 దేవుని మందసమును మోసుకొని పోతున్న వారు ఇదిగో యోర్దాను దగ్గరకు వచ్చారు. ఇప్పుడు యోర్దాను ఈ నది దగ్గరికి వెళ్ళి దాని సంగతి మనం ఆలోచిస్తే అప్పుడు చాలా తీవ్రంగా ప్రవహిస్తుందండి.
అది సాధారణమైన వాగుగానో కాల్వగానో ప్రవహించట్లేదు, తీవ్రంగా ప్రవహిస్తుంది, వేగంగా ప్రవహిస్తుంది. ఈ వేగవంతమైన ఈ యొక్క యోర్దాను నదిలోనట ఇదిగో మందసమును మోస్తున్న యాజకుల యొక్క పాదము పడగానే లేఖనంలో రాయబడిన మాట ఏందో తెలుసా? యోర్దాను అక్కడికక్కడే ఏకరాశిగా నిలబడిపోయిందట. ఆమె చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనంట యాజకులు అడుగు పెట్టగానే ఒక మాట నన్ను అడగనివ్వండి. ఇజ్రాయేల్ ప్రజలు 30 లక్షల మంది ఉన్నారండి. 30 లక్షల మంది ఉన్నారు. అందరు కలిసి యోర్దాను నది దాటుదాము, చలో బకెట్లు పట్టుకుందామంటే ఎన్ని రోజుల్లో యోర్దాను నదిని ఖాళీ చేసేవాళ్ళు చెప్పండి? జీవితాంతం కష్టం. ఒక్కరే ఉన్నట్టున్నారు ఇక్కడ. మీ తోళ్ళందరూ ఉన్నారా? చెప్పండి చెప్పండి. 30 లక్షల మంది ఉన్నారండి. ఒక్కరా ఇద్దరా? చలో బకెట్ పట్టుకుందాం, అందరం బకెట్ తోడుదామండి. ఎన్ని దినాలు పట్టేది? అలాంటిదట పాదపు యొక్క అంచులు తాకగానే యోర్దాను అక్కడికక్కడే ఆగిపోయింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను అంటాను మన జీవితంలో యోర్దాను అనగా మరణము లేదా దిగునది అని అర్థం. మన జీవితములో మరణ సంబంధమైన కార్యాలు తెగిపోవాలి అంటే, ఆగిపోవాలి అంటే అది మన ప్రయత్నముల ద్వారా జరిగేది కాదు. మనం ఎప్పుడైతే మందసము మోస్తున్న వారిగా మారుతామో మన జీవితంలో మరణము పారిపోతుంది. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఇదే మందసం అండి, ఒకసారి ఇదే మందసము ఒకసారి ఎరకో గోడల దగ్గరికి వెళ్ళిందండి. ఎంతున్నాయి ఎరకో గోడలు? మన ఇంటి కట్టుకునే పిట్ట గోడలాగా అనుకున్నారా? లేదండి. ఆ ఎరకో గోడల మీద ఈ పక్క ఆ పక్క బొగ్గులో పనిచేసే టారసులు నడవచ్చు. బొగ్గు గన్నుల్లో పనిచేసే పెద్ద పెద్ద టారసులు ఈ పక్క ఆ పక్క హ్యాపీగా నడవచ్చు. అంత వెడల్పుతో ఉన్న ఈ ఎరకో దగ్గరికి దేవుని మందసం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సేవకులు చెప్పారు, ఇదిగో మందసం మొదట వెళుతుంది, ఆ మందసము చుట్టూ ఆ మందసము వెనకాల మనందరం వెళదాం. ఎన్ని రోజులు? 7 దినములు, రోజునకు ఒక్కమారి చెప్పున మనము తిరుగుతూ తిరుగుతూ 7 దినాలు సంపూర్ణం చేద్దామన్నారు. అలానే ఎత్తారండి. మందసం ఒక రోజు తిరిగారు, 2 రోజులు 2 తిరిగారు, 3వ రోజు 3 తిరిగారు, 6 రోజులు 6 తిరిగారు, 7వ రోజు 7 తిరిగారు. 7వది పూర్తి అవుతుండగానే అంతటి ఎరకో గోడలు ఒక్కసారిగా కుప్పగోలిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నన్ను ఇంకొకటి అడగనివ్వండి. నేను అంటాను 30-40 లక్షల మంది ఉన్నారు కదా, చలో అందరు కలిసి శుద్ధ పట్టుకొని స్నానం పట్టుకొని ఎరకో గోడలు కూలగొట్టుంటే ఎన్ని దినాలు పట్టేది? అరే చెప్పండి అండి, నేనేమన్నా మ్యాథమెటిక్స్ క్వశ్చన్ అడిగానా? చెప్పండి. అరే 30 లక్షల మంది ఉండాలండి. శుద్ధ పట్టుకొని స్నానం పట్టుకొని గడ్డపారలు పట్టుకొని లేకపోతే ఏదైనా అడ్వాన్స్డ్గా ఒక మిషన్ ఏదైనా కనిపెట్టుకొని వారందరూ కలిసి ఆ ఎరుకో గోడల మీద పడి ఉంటే ఎన్ని దినాలు పట్టేది? సరే అంతమంది ఉన్నారు, అందులో బలవంతులు పిల్లల్ని ఆడవారిని తీసేసి కేవలం బలవంతుల్ని పట్టుకుంటే 1 నెల రోజులైనా పట్టేది. అవునా కాదా? చెప్పండి. అలాంటిది 7 దినాల్లో ఆ మందసము ఎదుట ఆ యొక్క ఎరుక గోడలు కూలిపోయాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను అంటాను మన జీవితంలో ఎరుకో లాంటివి ఎలాంటివి మన ముందు నిలబడ్డా మనము మందసము మోయగలిగిన వ్యక్తులుగా మారగలిగితే అవన్నీ మన ఎదుట అలాగే కూలిపోతాయి. మనం కుప్పగూలడం కాదు, అవి మన ముందు కుప్పగూలుతాయి. హల్లెలూయా. ఇప్పుడు అంతా ఆపోజిట్ అయింది కదా. వాటిని చూసి మనం కుప్పగొలుతున్నాం. మనకు చక్కెర వస్తుంది, మనకు బీపీలు హై అయిపోతాయి, మనకు లో బీపీలు అయిపోతాయి, మనకు థైరాయిడ్లు, షుగర్లు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు. వీటిని చూసి ఎరుకో లాంటి సమస్యలను చూసి ఎరుకో లాంటి గోడలను చూసి ఇక ఇవి తీరవు అని చాలా మంది నిరుత్సాహపడిపోయిన వారు చాలా మంది ఉన్నారు.
అలాంటిదట మందసము ఎదుట అవి అక్కడికక్కడ కుప్పగొలిపోయాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను అంటాను, మీరు జాగ్రత్తగా వినండి. ఎండింగ్లో అనుకుంటారు, చా మొదటి నుండి ఈ వాక్యం వింటే బాగుండు కదా అనుకుంటారు. అందుకే ఇప్పటి నుంచి వినండి. ఆమేన్, హల్లెలూయా. అలాంటిది అక్కడికక్కడే కూలిపోయాయి. మరొక సందర్భాన్ని గుర్తు చేస్తాను. ఇదే మందసం ఒకసారి ఒబేదెదోం ఇంటికి వచ్చిందండి. ఒబేదెదోం ఇంటికి వచ్చింది. ఒబేదెదోం ఇంట్లో 3 నెలలు ఉందట. లేఖనంలో రాయబడిన మాట ఏందో తెలుసా? ఒబేదెదోము అతనికి కలిగిన అంతయు ఆశీర్వదించబడెను. ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే, మందసమును మరచిపోయిన దావీదుకు అరే ఫలానా వాడు ఆశీర్వదించబడుతున్నాడు. ఎందుకు ఆశీర్వదించబడుతున్నాడు అంటే, వాని ఇంట్లో మందసం ఉంది, అందుకే ఇదిగో నాకెంత ఐశ్వర్యం కలిగిందో, నాకెంత ధనము కలిగిందో, ఇదిగో అంతటి వాడిగా వాడు మారిపోతున్నాడు అనే అంతగా, అంటే రాజు దృష్టికి సమానుడుగా మారే అంతగా ఒబేదెదోం ఆశీర్వదించబడ్డాడు. నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. అతని ఇజ్రాయేలు రాజ్యంలో ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి? ఒబేదెదోమే ఎందుకు గుర్తుకు రావాలి? ఎందుకు గుర్తుకు రావాలి? దానికి కారణం ఏందో తెలుసా? ఒబేదెదోము రాజు స్థాయి అంతగా ఆశీర్వదించబడ్డాడు. వీడు ఆశీర్వదించబడుతుంటే వీడేంద్ర నాకు పోటీ వస్తున్నాడని దావీదు కనుక్కున్నాడు. కనుక్కుంటే అర్థం తేలింది ఏంది? అక్కడ లోపల సీక్రెట్ బయటకు వచ్చింది ఏంటంటే, అతని ఇంట్లో మందసం ఉంది. హల్లెలూయా. అంటే రాజు అసూయపడే అంతగా ఈ వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు. ఎన్ని నెలల్లో? మనము జీవితాంతం కష్టపడ్డా మన కాలనీ కౌన్సిలర్ని కూడా మీటుగా, మనం వానాస్తి కూడా మీటుగా, మన ఏరియా ఎమ్మెల్యే ఆస్తి మీటుగా మనం. చెప్పండి, జీవితాంతం మనం కష్టపడ్డా మన ఆస్తి మీటుగా మనం. అలాంటిది 3 నెలల్లో ఈ వ్యక్తి అంతగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు? అతని ఇంట్లో మందసం ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, అదే మందసం మనమై ఆ మందసము ద్వారా జరిగిన కార్యాలు మన జీవితంలో కూడా జరుగునట్లుగా ఒకసారి ఈ మందసముల గురించి ఆలోచిస్తే, ఎందుకు ఈ మందసం వెళ్ళిన చోటెల్లా ఆశీర్వాదాలు ఎరకొగొడిపోయాయి, యోర్దాను చీలిపోయాయి అంటే, ఆ మందసములో ఏమీ లేదు, కానీ ఆ మందసం మీద దేవాతి దేవుడు మహిమగా నిలబడ్డాడు. అంటే ఒక సందర్భం వచ్చేసరికి మందసము శత్రువు చేతిలోకి వెళ్ళిపోతాయి. ఒక సందర్భం వచ్చేసరికి వెళ్ళిపోయి అది ఇప్పుడు కనుమరుగైన స్థితిలో ఉంది. అంటే కార్యము చేసిందంతా ఆ మందసం మీద నిలబడిన దేవుడు కార్యాలు జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందసం మీద ఆయన ఎలాగున్నాడు అంటే, మహిమ కలిగిన దేవుడిగా ఉన్నాడు. యాజ్ ఎ గ్లోరీ, ఆయన మహిమగా ఆ మందసం మీద నిలబడ్డాడు. ఇప్పుడు మందసం యోర్దానులో అడుగు పెట్టగానే యోర్దాను చీలిపోయింది. ఇదిగో ఎర్రగో గోడల దగ్గరికి వెళ్ళగానే చెప్పండి, చెప్పండి. మీ పాస్టర్ గారు 10 గంటల దాకా అని చెప్పారు. మీరు నన్ను 9 గంటల దాకా కూడా చెప్పనిచ్చినట్లేదు. చెప్పండి, ఎర్రగో గోడలు కూలిపోయాయి. ఇదే మందసము ఒబేదెదోము దగ్గరికి రాగానే అతడు ఆశీర్వదించబడ్డాడు. మరొక పర్యాయం ఇదే మందసము దాగోను దేవత దగ్గరికి వెళ్ళిందండి. ఆ దాగోను దేవత యొక్క రాత్రికాలం సాయంకాలం వెళ్ళింది. ఉదయకాలం లేచేసరికి ఈ దాగోను దేవతనట మందసం ఎదుట సాగిల పడిపోయి ఉందట. హల్లెలూయా, హల్లెలూయా. అంత ఎలా జరుగుతుంది? మందసం మీద ఉన్న మహిమ కలిగిన దేవుడు చేసే కార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు మనమే ఒక మందసముగా మారి మనము కూడా అలాంటి మహిమను ధరించుకున్న వారమై ఉండాలి. హల్లెలూయా. నేను అంటాను, మహిమను మోసే వారమై ఉండాలి. చెప్పండి ఆమేన్. ఎలాగుండాలి చెప్పండి? కుటుంబ బాధ్యతల కంటే, భారముల కంటే దేన్ని మోయాలి? మహిమను మోసే వ్యక్తులుగా మనం మారాలి. హల్లెలూయా. ఇలాగనే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇదిగో అపోస్తుల కార్యములో ఎప్పుడైతే దేవుని బిడ్డలు 120 మంది మేడ గదిలో దేవుని సన్నిధిలో ఏడ్చి కన్నీరు కార్చారో అప్పుడు దేవుని మహిమ వారి మీదకి దిగి వచ్చిందట. లేఖనములో జరిగిన సంగతులు ఏందో తెలుసా? ఇదిగో వారి నీడ పడగా చనిపోయిన వారు లేచి కూర్చోవడం ప్రారంభించారు. హల్లెలూయా. మన నీడ పడితే కుక్క కూడా పక్కకు జరగదు, పిల్లి కూడా జరగదు. వారి నీడ పడగా ఏం జరిగిందట? చనిపోయిన వారు, కుష్ఠరోగులు. ఒక రోజు పేతురు యోహాను ఇద్దరు దేవాలయానికి ఎక్కిపోతున్నారండి. వీళ్ళు ఎక్కిపోతుంటే అక్కడ పుట్టినది మొదలుకొని నడవలేని వాడు ఒకడు కూర్చొని ఉన్నాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళి వాడు అనుకుంటున్నాడు వీళ్ళ దగ్గర బంగారం దొరుకుతుందేమో, లేకపోతే వెండి దొరుకుతుందేమో, లేకపోతే ఇంకేమైనా ఇస్తారేమో అని వారి వైపు తేరి చూస్తే ఇదిగో అపోస్తులు అంటున్నారు, మా దగ్గర వెండి బంగారంలో లేవు, కానీ యేసు క్రీస్తు నామములో లేచి నడుమని చెప్పగా వాడు లేచి నడవడం ప్రారంభించాడట. నేను అంటాను, అదే యేసునామం మనం పలుకుతున్నాం కదా. ఒక 100 అంశాలకు యేసునామం పలుకుతే ఒక అంశం కార్యమవుతుందండి. అక్కడ ఏమైనా తలమాలిష్ చేశారా? లేవరా నైనా చెప్పండి, చెప్పండి. ఏమైనా పొయ్యి ఈ చెంప మీద ఒకటి ఆ చెంప మీద ఒకటి కొట్టారా? చెప్పండి. 1 సింపుల్ వర్డ్, యేసు నామములో లేచి నడువు. అతడు లేచి నడవడం ప్రారంభించాడు. హల్లెలూయా. నేను అంటాను, రోజుకి ఎన్నిసార్లు అంటావు నువ్వు యేసు నామములో ఇది జరుగును కాక, అది జరుగును కాక, అలా జరుగును కాక, ఇలా జరుగును కాక, ఒక్కటి కూడా కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో మాటలో యేసు నామం మన పట్ల వ్యర్థమైపోతుంది. దానికి కారణం ఏందో తెలుసా? మనము మహిమను మోసేవారిగా లేము. మనం ఎప్పుడైతే మహిమను మోసేవారిగా మారుతామో యేసు నామములో లేచి నడువు అనగానే వాడు లేచి, ఏనా అపోస్తులను చూడండి అండి, పౌలును చూడండి, పేతురుని చూడండి, యోహాను చూడండి. నేను అంటాను, వారి జీవితంలో అవలీలగా చనిపోయిన వారిని లేపారు. కొండివారు స్వస్థపరచబడ్డవారు, గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు. వారి నీడ పడగా, వారు ఒక్క మాట పలకగా ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి చూడండి. దానికి కారణం ఏందో తెలుసా? వారు మహిమను మోసే వ్యక్తులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. నేను అంటాను, యేసు క్రీస్తు నామములో మనము మహిమను మోసే వ్యక్తులుగా మార్చబడుదుము గాక. ఆమేన్. నేను అంటాను, మన గల్లీలోకి వెళితే దయ్యాలు మనల్ని చూసి వనకాలి. ఏమంటారు? యేసు ప్రభుని చూడండి అండి. యేసు ప్రభు తానంతట తాను వెళ్ళిపోతున్నాడు. ఎక్కడో సమాధిలో ఉన్న దయ్యం వచ్చింది. ఏమంటున్నది? దావీదు కుమారుడా, మాతో నీకేమి పని? నేనంట, యేసు ప్రభు ఎక్కడన్నా పోయి దానితో ఏమైనా మాట్లాడా? చెప్పండి. తన దారిలో తాను పోతున్నాడు. అలాంటిది ఎక్కడో అలా ఆ సమాధుల్లో ఉన్న దయ్యము వనకడం ప్రారంభించింది. ఎందుకు? అతడు మహిమతో నింపబడిన వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా. నేనంటాను, లాజరు బయటికి రా అనగానే 4 రోజులు కుళ్ళిపోయిన మృతదేహముతో ఉన్నవాడు లేచి బయటికి వచ్చాడు. యేసుప్రభువాడ ప్రార్థన చేశాడా? ఉపాసాలు ఉన్నాడా? చెప్పండి. ఒక్క సింపుల్ వర్డ్ అండి, బయటికి రా, లేచి బయటికి వచ్చాడు. కారణం, మహిమతో వారు నింపబడ్డారు.
హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఎంతమందికి మహిమ కావాలి చెప్పండి? ఎంతమంది నేనంటారు, మనము నడుస్తుంటే, మనం మాట్లాడుతుంటే, మన చూపు, మన మాట కూడా దేవుని కార్యాలు జరిగించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడు. ఫోన్ చేశాడు, వాళ్ళ బంధువులు ఎవరో ఫోన్ అడుక్కొని లాస్ట్ ఫోన్ చేసి వణుకుతూ మాట్లాడుతున్నాడు. అన్నా అయిపోయిందన్నా, ఇంకొక గంట సేపు చెప్పారన్న, నాకు కొద్దిగా నా కోసం ప్రార్థన చేయండి. నువ్వు గంట సేపు చెప్పి నా భలే ధైర్యంగా మాట్లాడుతున్నావు. ఇది వాళ్ళ బంధువులు అందరూ బస్సు ఎక్కేశారు. గంటలో పోతాడు, భయంకరమైన దమ్ము పెరిగిపోయి ఒక గంటలో పోతాడు. అందరూ బయలుదేరారు. అందరూ బయలుదేరేసి ఇక సిద్ధపడుతున్నారు సమాధికి. అతడు అడిగి 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 ఒక్క ఫోన్ చేస్తానని ఫోన్ చేసి 2 మాటలు, అన్నా ఒక గంట సేపు చెప్పారన్నా, ప్రార్థన చేయాలి అన్నాను. నేను ఏదో పని మీద ఉన్నాను. ఇది ఇంచుమించు 2021 అనుకుంటాను. ఏదో పని మీద ఉన్నాను. నేను కంప్యూటర్ దగ్గర ఏదో పని చేసుకుంటున్నాను. నా టెన్షన్లో నేనున్నాను. ఆఫీస్కి వచ్చింది, నేను పక్కనే ఉన్నాను. నాకు ఇచ్చారు ఫోన్. మాట్లాడాడు. సరే కన్ను మూసుకో, ప్రార్థన చేస్తున్నానని. యేసు నామములో నీ కుమారునికి స్వస్థత కలుగును గాక, నీ సాక్షిగా నిలబెట్టు ప్రభువా, ఒకసారి నీ హస్తాన్ని చాపు, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అని అన్నాను. నేను అసలు ఆ ధ్యాసలో ఉండి కూడా ప్రార్థన చేయలేదు. ఏదో ధ్యాసలో ఉండి ప్రార్థన చేశాను. జరిగిన విషయం ఏదో తెలుసా? గంటలో పోతానన్నవాడు ఈరోజు దాకా సజీవ లెక్కలో ఉన్నాడు. హల్లెలూయా. ఉపాసాలు ఏం చేయలేదు. గంట సేపు ఉపాసాలు ఏం చేయలేదు. నేను ఏదో ధ్యాసలో ఉండి ఏదో ప్రార్థన చేశాను. ప్రభా స్వస్థత కలిగించు, యేసునామములో అడుగుచున్నాను. ఈ రోజు వరకు ఆ రోజు పోయిన దమ్ము ఈ రోజు దాకా రాలేదండి. హల్లెలూయా. మనం మాట్లాడితే చెప్పండి, మన పిల్లలు మన మాట వినరు. నేను అంటాను, మన నోటికి, మన కన్నులకు, మన చేతులకు, మన నడకకు శక్తి రావాలి అంటే మహిమతో నింపబడిన వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన అడుగు కూడా కార్యాలు చేసే అడుగులుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఐరన్ లెగ్ కాదు, మనది గోల్డెన్ లెగ్ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, అన్నేది కార్ల గురించి చెప్పట్లేదు, బిల్డింగ్ల గురించి చెప్పట్లేదు అంటే సారీ అండి, నేను ఆ పాస్టర్ని కాదు. హల్లెలూయా. నేను అంటాను, కార్లు, బిల్డింగ్ సింపుల్. ఒక మాట చాలా మంది ఉల్టా చేస్తారు. మొదట నా నీతిని రాజ్యముని వెతకండి, అప్పుడు మీకు కావాల్సినవి అన్ని అనుగ్రహించబడతాయి. మనం ఎందుకు ఉల్టా చేయాలి దాన్ని? మొదట నా నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు ఈ లోకంలో కావాల్సినవి అన్ని ఇస్తానన్నాడా లేదా? మన పని ఏంది? ఆత్మీయంగా ఎదగడమే మన పని. మనకు కావాల్సినవి అన్ని దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఈ రాత్రికాలపు వేళలో ఈ మందిరంలో కూర్చున్న మనము మహిమ కలిగిన వ్యక్తులుగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ఇక్కడ నుండి వెళుతున్నప్పుడు మహిమ కలిగిన వ్యక్తులుగా వెళ్ళుదోమగాక, 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 వెళ్ళుదోమగాక. నేను అంటాను, ఎక్కడ నిలబడ్డా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ మాట్లాడినా మనం మహిమతో నింపబడిన వ్యక్తులుగా మారిపోవాలి. అక్కడ దేవుని కార్యాలు జరగాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ఇతరులకు సమస్యలు చెప్పడం కాదు, వేరే వాళ్ళు మనకు సమస్య చెప్తే మనము ప్రార్థన చేయగా వారికి విడుదల కలగాలి. మారుతారా అలాగా? లేకపోతే అన్న ఇవన్నీ అన్న బిల్డింగ్ ఎట్లా కావాలో చెప్పు, కార్ ఎట్లా కావాలో చెప్పంటారా? చెప్పండి. ఆ మహిమ కలిగిన అనుభవంలోకి ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఓకే, మహిమతో నింపబడాలనే ఆశ మనకుంది. సమయాన్ని బట్టి ఒక 2-3 విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఎలా మహిమను మనం పొందుకోగలుగుతాం, ఎలా మహిమ మన మీదకి దిగి వస్తుంది, ఎలా మన ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి చూపు ఎలా కార్యాన్ని జరిగిస్తుంది.
ఎలా జరిగిస్తుంది? ఈ మహిమ కలిగిన అనుభవం మన మీదకి రావాలంటే మొట్టమొదటిగా మనకు ఉండాల్సింది వేరుబాటు జీవితం. చెప్తారా ఏముండాలి? కాస్త బిగ్గరగా చెప్తారా? కాస్త బిగ్గరగా చెప్తారా? నాకు సమయం లేక మీకు రెఫరెన్స్లు చెప్పట్లేదు, కానీ ఇదిగో ఇప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు, ఇదిగో అహరోనును అతడి కుమారులను నువ్వు అభిషేకం చేయాలి. ఎలాగ చేయాలి అంటే ప్రజలలో నుండి వారిని ప్రత్యేకపరిచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర వారిని నిలబెట్టి వారి మీద నువ్వు అభిషేక తైలం పోయాలి. వారి మీద జరగవలసిన కార్యాలన్నీ చేసి వారిని నువ్వు అభిషేకించాలి. ఎక్కడ జరగాలి? ప్రజలలో జరగాల? ప్రజల నుండి వేరుపరచబడిన తర్వాత జరగాల? ఎప్పుడు? వేరుపరచబడిన వారే ఆ మహిమతో నింపబడతారు. హల్లెలూయా. అందుకే లేఖనములో రాస్తాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై చెప్పండి. ఏం చేయమన్నాడు? జీవించమన్నాడా? జీవించదన్నాడా? నువ్వు ఎంత ప్రత్యేకపరుచుకుంటావో అంత దేవుని మహిమతో నింపబడతావు. అంటున్నారా? మీరు ఎంత ప్రత్యేకపరుచుకుంటారు? మీకు మాట చెప్తాను, ప్రజల నుండి ప్రత్యేకపరుచుకునుట, దేవుని కొరకు ప్రత్యేకపరుచుకునుట. అర్థమవుతుందా? లోక సంబంధమైన ప్రజల నుండి ప్రత్యేకపరచబడాలి. రెండు, ఏర్పరచబడిన సంఘములో కూడా మనము ప్రత్యేకపరచబడాలి. మోషే ఐగుప్తులో నుండి ప్రత్యేకపరచబడ్డాడు. ఆ తర్వాత సీనాయి కొండ దగ్గర ఇజ్రాయేలు ప్రజలలో నుండి ప్రత్యేకపరచుకున్నాడు. నువ్వు ఎంత మహిమ నీకు కావాలి, నాకు ఒక 10% కావాలి, నాకు ఒక 20% కావాలి, నువ్వు ఎంత మహిమతో నింపబడాలని ఆశ కలుగున్నావో అంత ప్రత్యేకపరచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటిదాకా బాగా చెప్పినావు, ఇప్పుడు ఏమైందని అంటారా? మన మాట ప్రత్యేకంగా ఉండాలి, మన చూపు ప్రత్యేకంగా ఉండాలి, మన డ్రెస్సింగ్ స్టైల్ ప్రత్యేకంగా ఉండాలి, మన నడక ప్రత్యేకంగా ఉండాలి. మనము ప్రత్యేకించుకున్నప్పుడే దేవుని మహిమను మోసే వ్యక్తులుగా మార్చబడతాము. అప్పుడే దేవుని మహిమ మన మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, లోకములో నుండి నువ్వు ప్రత్యేకపరచబడాలి, సంఘములో కూడా నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతకాలి. ఆమేన్. జనరల్ లా ఉండదు. వింటున్నారా? లోక సంబంధమైన ఫంక్షన్లకు, లోక సంబంధమైన వివాహాలకు, లోక సంబంధమైన వాటికి నేను అంటాను వెళ్ళొద్దు అని చెప్పట్లేదు. అక్కడ వెళ్ళిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు నిలబడాలి. అవునా? చెప్పండి. ఈరోజు ఎలాగైపోయింది? వాడు శనిగైనా వేసుకుంటున్నాడు, మన కొడుకులు శనిగైనా వేస్తున్నారు. అది గంగిరెద్దులాగా తొలగించుకుంటుంది, మన వాళ్ళు గంగిరెద్దులాగా తొలగించుకుంటుంది. అవునా కాదు? చెప్పండి. ఏమన్నా అంటే ట్రెండ్ అన్నా అంటున్నారు. నేను అంటాను, ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళమా మనము? ఏడుంది ప్రత్యేకత? వాడు బూతులు మాట్లాడతాడు, నువ్వు బూతులు మాట్లాడతావు. వాడు సినిమాలు చూస్తారు, మీరు సినిమాలు చూస్తారు. వాళ్ళు సీరియల్ చూస్తారు, మీరు సీరియల్. ఏది ప్రత్యేకత? నీ కళ్ళేడ ప్రత్యేకించబడ్డాయి? చెప్పండి. మీ ఆలోచనలు ఎక్కడ ప్రత్యేకించబడ్డాయి? నీ మాట ఎక్కడ ప్రత్యేకించబడింది? ఏడ ప్రత్యేకించుకున్నావు? జనరల్ అది ముచ్చట్లు పెడుతుంది, మనం ముచ్చట్లు పెడతాం. అవునా? నేను లోకంలో ఉంటున్నావు కదా, దేవుణ్ణి నమ్ముకున్నందుకు వాళ్ళకు నీకు వ్యత్యాసం ఏంది? సింపుల్, ఏం లేదు. వాళ్ళు ఆదివారం రోజు వంటారు, నువ్వు ఆరాధనకు చీడ వంటారు, అంతే తేడా. ఏం లేదు. వాళ్ళు ఇంట్లో పడ్డారు, మీరు ఈడొచ్చి పడ్డారు, ఇంతే తేడా. ఏం లేదు తేడా, జస్ట్ ప్లేస్ మారుతుంది. ఏది ప్రత్యేకత? ఏది ప్రత్యేకత? ఎక్కడ ప్రత్యేకత చూపించావు చెప్పు? ఈ అక్క ఫలాని విషయంలో ప్రత్యేకంగా ఉంటుంది, ఈ అన్న ప్రత్యేకంగా ఉంటారు, ఈ కుటుంబం ప్రత్యేకంగా ఉంటుంది. నిన్ను చూసి ఎప్పుడైనా అన్నారా? ఎవరైనా చెప్పారా?
అంటాను, నువ్వు అక్కడే ప్రత్యేకించుకోలేకపోతున్నావు అంటే సంఘములో ఇంకా ఎక్కడ నీకు ప్రత్యేకత రావాలి? ఎంత ప్రత్యేకత అవసరం మనకు? నేను అంటాను, మీరు ప్రత్యేకపరచుకోండి. దేవుడు మిమ్మల్ని అభిషేకించిన తర్వాత, ఆ మహిమతో మీరు నింపబడ్డ తర్వాత, నేను అంటాను, ఎవ్వరు మన చుట్టూ లేకపోయినా మనం చేస్తున్న ప్రతి పనిలో దేవుని మహిమ, దేవుని నామం కనపరచబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రత్యేకించుకోవాలి. మన మాట, మన తలంపులు, మన ఆలోచనలు, మన చేతి పని, మన నడక ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే యూదులను చూడండి, ప్రత్యేకంగా ఉంటారు వారు. పోయిన టూరిస్టులు అందరితో చేయగలపరండి, పోయిన టూరిస్టులు అందరితో చేయగలపరు. అసలు వారి దారే వేరు, వారి యొక్క విధానాలే వేరు, వారు వెళ్ళే స్థలాలే వేరు. ప్రత్యేకంగా ఒకవేళ కనిపించావా తల కిందికి తీసుకుని వెళ్ళిపోతారు. ఒకవేళ ఎవరైనా మనకు టూరిస్టులు ఎవరైనా కనిపించారా తల కిందికి తీసుకొని వెళ్ళిపోతారు. నేను ఫోటో కూడా దిగనివ్వరు వాళ్ళతో, తల కిందికి వేసుకొని. ఓ రోజు ఆ ఏడుపుల గోడ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు కూడా అక్కడ ప్రార్థన చేయడానికి వస్తారు. మేము వెళ్తున్నప్పుడు మా గ్యాంగ్లో మా యొక్క ఏమంటారు మా గ్రూప్లో ఉన్న ఒక పాస్టర్ గారు ఫోటో దిగుదామని వెళ్ళారు. నో 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 ఫోటో, నో ఫోటో అని తల దించేసుకొని పిల్లల్ని తీసుకొని ప్రత్యేకంగా ఉంటారండి. మనం దేంట్లో ప్రత్యేకంగా ఉన్నాము? ఎలా ప్రత్యేకించబడ్డాము? నేనంటాను, ఈ రాత్రి ఆ ప్రత్యేకతలోకి నువ్వు రాగలిగితే నీ ద్వారా దేవుని మహిమ ఈ లోకంలో కనపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఈ రాత్రి ప్రత్యేకమైన వ్యక్తులుగా మనం మారిపోదుము గాక. ఎవరైనా చిల్లరగా మాట్లాడుతున్నారా, ఎవరైనా సాడీలు చెప్తున్నారా, ఎవరైనా ముచ్చట్లు పెడుతున్నారా, అక్కడి నుంచి లేచిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రోజు ఒక ఆయన అంటాడన్నా, నేను తాగట్లేదు కానీ తాగుతున్న వారితో కంపెనీగా కూర్చుంటున్నానన్నా అన్నాను. నాకు అప్పుడు నేను అడిగాను, తమ్ముడు, దుష్టులు అపహాసకులు కూర్చున్న చోట దేవుడు కూర్చోమన్నాడా కూర్చోవద్దన్నాడా? చెప్పండి. బ్రదర్ మౌనం అయిపోయారని చెప్పండి. కూర్చోమన్నాడా కూర్చోవద్దన్నాడా? అపవిత్రమైన చోట కూర్చోమన్నాడా కూర్చోవద్దన్నాడా? వాడే తాగేది, నువ్వు తాగట్లేదు, నువ్వు తాగుతలేదు అంటే వాళ్ళతో కూర్చోవడము కూడా తాగినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. అంటాడు, ఈ రాత్రికాల సమయంలో ఈ మందిరంలో కూర్చున్న మనల్ని మనము ప్రత్యేకించుకుందుము గాక. ఆమేన్. హల్లెలూయా. నీకు మహిమ కావాలా? దేవుని కార్యాలు జరగడం నువ్వు చూడాలా? నీ ఎదుట నిలబడిన ఎరుకో, ఇదిగో యోర్దాను లాంటి సమస్యలు, దాగోను లాంటి దేవతలు నీ ముందు నిలబడ్డాయి, అవన్నీ సర్వనాశనం అయిపోవాలా? నువ్వు మహిమతో నింపబడాలి. ఆ మహిమ నీకు రావాలి అంటే మొదట నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నాకొక స్థలమును, పరిశుద్ధ స్థలమును మీరు సిద్ధపరచండి, అక్కడ నేను నివసిస్తానని అంటాడు. హల్లెలూయా. ఎక్కడ ప్రత్యేకత ఉంటుందో అక్కడ దేవుని మహిమ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నేను అంటాను, అలాంటి మహిమతో ఈ రాత్రి మనం నింపబడినట్లుగా మనల్ని మనము పూర్తిగా ప్రత్యేకించుకున్న వారమై ఉందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ విషయం, ఎలాగ ఈ మహిమను సంపాదించుకుంటాము అంటే ప్రార్థన. చెప్తారా? ఏందో చెప్పండి. రెండవది కాస్త బిగ్గరగా. రెండవది లూకా సువార్త 9వ అధ్యాయములో, ఇదిగో ఆయన రూపాంతరపు కొండ మీద ప్రార్థించుచుండగా అతని ముఖ రూపము మారెను. హల్లెలూయా. మహిమ ఎక్కడ దిగి వస్తుంది? ప్రార్థనలో దిగి వస్తుంది. ఇప్పుడు నన్ను అడగనివ్వండి, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చెప్పండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంత ప్రార్థన చేస్తున్నారు?
ఎంత ప్రార్థన చేస్తున్నారు? నువ్వు మహిమ కలిగిన వ్యక్తిగా మారాలి అనంటే నువ్వు ఏం చేయాలి? ప్రత్యేకించుకున్న నీ జీవితంలోకి ఏం రావాలి? ప్రార్థన రావాలి. ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. మన పెద్దలు అంటారు, ఇదిగో 24 గంటల్లో 1 గంట సేపు అయిన దేవునికి ఇవ్వాలి అంటారు. హైదరాబాద్ మహానగరంలో బిజీగా తిరుగుతున్న మీరు ఎంతసేపు దేవునికి ఇవ్వగలుగుతున్నారు? ఎంతసేపు ఇస్తున్నారు? 1 గంట. సరే, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అన్న హైదరాబాద్లో ఉంటాం, బిజీగా తిరుగుతాం, ఉదయం 1 గంట ట్రాఫిక్లో పోతుంది, సాయంత్రం 2 గంటలు ట్రాఫిక్లో పోతాయి, మధ్యలో పని చేసుకోవాలి, ఇంటికి రావాలి, భార్యతో మాట్లాడాలి, తినాలి అంటున్నారు కదా. ఒక మాట, దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 7 మార్లు స్తుతించి 3 మార్లు. అంటే మొత్తం ఎన్నిసార్లు చేసేవాడు? ఓకే, దావీదు ఎవరు చెప్పండి? రాజు. ఇక్కడ రాజులు ఎంతమంది ఉన్నారు? పోనీ కౌన్సిలర్లు ఎంతమంది ఉన్నారు? అలాంటి రాజుకు దినమునకు 10 సార్లు ప్రార్థన స్తుతి చేయడానికి సమయం దొరికినప్పుడు నువ్వు చేసే చటాకు పనికి చెప్పండి టైం దొరకట్లేదా? మనదంతా ఎలా ఉంటుందంటే, చేసేది ఇంత, చూపించేది, చేసేది ఇంత, పోజు కొట్టేది. చెప్పండి, అతడు రాజయ్యుండి, నేను అంటాను, ఎన్ని పంచాయతీలు తెంపాలి రోజు? ఎంతమంది వచ్చేపోయే వాళ్ళు ఉంటారు? 12 గోత్రాల నుండి ఎంతమంది వచ్చేవారు ఉన్నారు, పోయేవారు ఉన్నారు, మాట్లాడేవారు ఉన్నారు, కలవాలనే వారికి ఉన్నారు. చెప్పండి, వాళ్ళందరినీ వదిలిపెట్టి తనకి 10 సార్లు ప్రార్థన చేసుకునే టైం దొరికింది. మనకు 1 గంట సేపు ప్రార్థన చేయడానికి. చెప్పండి, ఎంత బాగా ఒప్పుకుంటున్నారు? 1 గంట సేపు ప్రార్థన చేయడానికి. ఆదివారం రోజు ప్రార్థన చేస్తాం, తర్వాత మళ్ళీ ఆదివారమే ప్రార్థన చేస్తాం కదా. ఇక దేవుడు మిగతా వారం అంతా ప్రార్థన చేసే వాళ్ళని వదిలిపెట్టి నీ దగ్గరికే రావాలి. చెప్పండి, చెప్పండి. నేను అంటాను, ప్రతిరోజు ఏదో ఒక సమయంలో మనం ప్రార్థించే వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, మన జీవితంలో ప్రార్థన లేకుండా దేన్ని మనం సాధించలేము. ప్రార్థన అనేది, నువ్వు ఎంత సాఫ్ట్వేర్ చెయ్యో, నువ్వు ఎంత కోటీశ్వరుడిగా, నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, ఎప్పుడు ప్రార్థనలోనే ఉండాలి. మనం ఆ స్థాయికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థించే స్థాయిలోకి రావాలి. ఆ ప్రార్థననే మహిమను తీసుకొని వస్తుంది. హల్లెలూయా అంటాను. ఈ రాత్రి నుండి మనలో ప్రార్థన పెరగాలి. ఆ ప్రార్థన అధికమవ్వాలి. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, అలా దేవుడు మనల్ని దర్శించేంత వరకు మనం ప్రార్థించగలగాలి. సాధారణంగా భక్తులు చెప్తా ఉంటారు, మన దేవుని యొక్క ప్రసన్నత అనుభవించడానికి ఒక సగటు, ఒక జనరల్, ఒక విశ్వాసికి ఎంత టైం పడుతుందంటే, ఒక 3 గంటల సమయం పడుతుంది. ఒక 3-3.5 గంటల సమయం పడుతుంది. అంటే 3 గంటల సేపు ఏకదాటిగా నీ రూమ్లో నువ్వు ఏం చేయాలి? చెప్పండి, చెప్పండి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆవలింపులు వస్తాయి, లేచిపోతావా? చెప్పండి. మీకు ఒక మాట చెప్తారు, మీరు ప్రార్థన చేస్తానంటే చెప్తారు, లేకపోతే చెప్పారు. చేస్తారా? నిజంగా చేస్తారా? మీకు మంచి చెప్తారు, నేను ప్రార్థన చేయబోద్దు అవ్వట్లేదు, అర్థమైందా? కానీ ప్రార్థన చెయ్యాలి, అవునా? ఏం చేయాలి? మీకు మాట,
ప్రార్థన చేయకపోయినా నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలోనే నువ్వు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించు. స్తోత్రం స్తోత్రం పని చేసుకుంటూనే, మాట్లాడుకుంటూనే, లేకపోతే నీ ఫోన్లో ఒక మంచి దైవిక సంబంధమైన ఆరాధన, లేకపోతే దైవ సంబంధమైన అభిషేకంతో కూడిన ఆరాధనలు ఏవైనా కాస్త దాన్ని ఆన్ చేసి పెట్టండి. దానికంటే మంచిదంటే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. టీవీ చూస్తూనే స్తోత్రం స్తోత్రం, వంట చేస్తూనే స్తోత్రం. నేనంట ఒక అరగంట దాటిన తర్వాత, 40 నిమిషాలు దాటిన తర్వాత మనకు తెలియకుండానే మన గదిలో ప్రార్థనకు వెళ్ళాలి అని మనకు అనిపిస్తుంది. ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతాం. దాన్ని చంపకుండా నువ్వు ప్రార్థనలోకి వెళ్ళిపోతే నేనంట నువ్వు మోకరించినప్పటి నుండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా, గణపరుస్తూ ఉండగా ఈ శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు ఏమవుతాయి? పోరాటం జరుగుతుంది. ఆవలింపులు వస్తాయి, నిద్ర వస్తుంది, ఆ కుక్కర్ విజిల్ వినిపిస్తుంది, టీవీ సౌండ్ పెరుగుతూ ఉంటుంది. అయినా నువ్వు ఏం చేయాలి? మోకాళ్ళు ఉండబుద్ధి కాదు, కూర్చోబుద్ధి అవుతుంది, నిలబడబుద్ధి అవుతుంది, అటు జరగబుద్ధి అవుతుంది. ఆ శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి ఏమవుతుంది? ఇక్కడ పోరాటం జరుగుతుంది. ఆ పోరాటాన్ని నువ్వు జయించున్నట్లుగా నువ్వు స్తోత్రం చెప్తూ దేవుణ్ణి గణపరుస్తూ నువ్వు అలాగే ఉండగలిగితే ఒక 45-50 నిమిషాలు దాటిన తర్వాత నీకు తెలియకుండానే ఒక నూతనమైన ప్రార్థన నీలో పుట్టడం ప్రారంభిస్తుంది. ఒక నూతనమైన ప్రార్థన. అది ఆరాధన అయి ఉండవచ్చు, అది స్తుతి అయి ఉండవచ్చు, లేకపోతే విజ్ఞాపన అయి ఉండొచ్చు. ఒక నూతనంగా నీకు తెలియకుండానే నీ హృదయంలో నుండి ఒక ఆరాధన, ఒక స్తుతి, ఒక విజ్ఞాపన అది ప్రారంభించబడదు. అలా ప్రారంభించబడి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తుండగా, గణపరుస్తుండగా ఒక 2 గంటలు, 2.5 గంటలు, 3 గంటలు దాటిన తర్వాత ఓ ప్రసన్నత నీ గదిలోకి దిగి రావడం నువ్వు గమనిస్తావు. దేవుని ప్రసన్నత అనుభవించడం గమనిస్తావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క మహిమను అలా కమ్ముకొని ఉండడం ప్రారంభిస్తావు. అప్పటి వరకు నువ్వు మాట్లాడింది మాని ఇక 3.5-4 గంటల నుండి ఆయన మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు చేస్తారని. ఇంటికి పోయి చేస్తారా, చేయరా? చెప్పండి. చేస్తారా? నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏదైనా అలా వెళ్ళిన తర్వాత నీ ఆత్మీయ స్థితి పెరిగిన తర్వాత నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభిస్తావు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇలా నువ్వు ప్రార్థన చేయగా అప్పుడు ఆ మహిమతో నింపబడిన వారమై వెళ్ళిన చోట, చూచిన చోట, మాట్లాడిన చోట దేవుని కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను అంటాను ప్రార్థన యేసు ప్రభువుకు అలవాటు అని రాయబడింది. ఇట్స్ అన్ హ్యాబిట్. ప్రార్థన ఏమవ్వాలి మనకు? చెప్పండి చెప్పండి. అలవాటుగా మారిపోవాలి. అలా మస్క చీకటి పడుతుంటే యేసు ప్రభు తానంతట తాను అలా ప్రత్యేకపరుచుకొని ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి రాత్రంతా దేవుడితో గడిపేవాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఉదయకాలం ఇన్ని అద్భుత కార్యాలు చేయడానికి గల కారణం ఏందో అంటే, నన్ను నేను ప్రత్యేకపరుచుకుంటున్నా ఒకటైతే, 2 అతను చెప్పేది నేను ప్రార్థనలో ఉంటున్నాను కనుక రాత్రంతా ప్రార్థన, ఉదయకాలం అంతా దేవుని కార్యాలు. హల్లెలూయా హల్లెలూయా. నేను అంటాను ప్రార్థన ఆత్మతో మనం నింపబడదాము గాక. అందుకే ఇర్మియాలో అంటాడు, ఇదిగో మీరు నన్ను వెతకండి, వెతికిన వారికి నేను. ఎప్పుడన్నా వెతికావా? చెప్పండి. ఈ డంప్ యార్డ్లో గోల్డ్ దొరుకుతుంది అంటే పోతారు అందరు. ఆ డంప్ యార్డ్లో గోల్డ్ దొరుకుతుంది అంటే ఏమంటారు? చెప్పండి. పోతారా? పోరా? అట్లా ఎవడో 100 కేజీల బంగారం పడేసాడంటే ఏం చేస్తారు? ఒక న్యూస్ వచ్చింది, ఒక వార్త వచ్చింది, ఆ డంప్ యార్డ్లో 100 కేజీల బంగారం పడ్డదంటే ఏం చేస్తారు? ఆడికి పోతారు. ఎప్పుడైనా దేవుణ్ణి వెతకడానికి పోయావా?
వెతికావా ఎప్పుడైనా? యేసు ప్రభుని కనుక్కొని 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది కదా, ఎప్పుడైనా వెతికావా? ఎప్పుడైనా యేసు ప్రభు యొక్క ముఖ దర్శనం జరిగిందా? ఒకసారి ఎప్పుడైనా మాట్లాడావా? ఆయన స్వరం ఎప్పుడైనా విన్నావా? చెప్పండి చెప్పండి. బ్రిలియంట్గా ఇచ్చే ఆన్సర్ ఏందో తెలుసా? దేవుడు నాట్లో ప్రతి ఆదివారం దేవుని సేవకుల్లోని మాట్లాడుతున్నాడట. నేరుగా దేవుడు ఎప్పుడైనా మాట్లాడా? చెప్పండి చెప్పండి. ఎప్పుడైనా దేవుని ముఖ దర్శనం చేసుకున్నావా? నువ్వు ఎప్పుడైతే ముఖ దర్శనం చేసుకుంటావో, ఎప్పుడైనా వెతకడం ప్రారంభిస్తావో, ఆ మహిమ మన మీద అల్లాడడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనంటాను, మన జీవితంలో ఆ ప్రార్థనకి ఇచ్చేంత ప్రాముఖ్యత దేనికి మనం ఇవ్వకూడదు. మొదట ప్రార్థన, తర్వాత నేనంటాను మనం ఆఫీసులకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు పోయిన తర్వాత మనం చెయ్యం. అది నాకు తెలుసు. ఏమన్నంటే అలసిపోయామంటారు. మీరు మంచి ప్రార్థన సమయము వేకువజామున. ఎప్పుడు చెప్పండి? నువ్వు 5 గంటల నుండి పని ఎక్కుతున్నావా? 4 గంటలకు లేచి ప్రార్థించి. 4 గంటలకే పని ఎక్కుతున్నావా? 3 గంటలకు లేచి ప్రార్థించి. 1 గంట దేవునికి మొదట వేకువజామున ఇచ్చి. అందుకే కీర్తన కాదు, వేకువనే నేను వెతుకుచున్నానయ్యా. మనం ఎప్పుడు వెతుకుతున్నాము? అవసరం పడ్డప్పుడు. చెప్పండి. కడుపు నొప్పి రాగానే, కాస్తంత ఇంట్లో పరిస్థితులు మారగానే, దేవా నువ్వు ఎక్కడున్నావు? మన దేవుడు జాలిగల్లుడు కాబట్టి కనికరిస్తున్నాడండి. నేను అంటే మన జీవితంలో ఉదయకాలం ప్రతిరోజు 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 కొందరు అంటారు, పొద్దున్నే ఎవడి ముఖం చూశాను అంటాడు. అవునా? వీడి ముఖం చూసినందుకే ఇలాగైంది, దీని ముఖం చూసినందుకే ఇలా అయింది. కొంతమందికి రూల్స్ ఉంటాయి. పొద్దున్న లేవగానే భార్య ముఖం చూడాలి, భర్త ముఖం చూడాలి. కొంతమందికి వారి చేతులు, అవునా కాదు చెప్పండి, వాడి చేతులే కాదు. మా హాస్టల్లో మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడు ఉదయకాలం లేవగానే ఎవరి ముఖం చూడాడు, వాడి రేఖలు చూసుకుంటాడు. అరే ఎందుకు చూస్తున్నావురా అంటే, ఈ రేఖల్లో ఎట్లుందో అట్లనే జరుగుతుందిరా, అందుకే రేఖలు చూసుకోవాలన్నాడు. రేఖలు చూసుకుంటారు. కొంతమంది అద్దంలో తమ ముఖం చూసుకుంటారు. నేను అంటాను, మనం ఎవరిని చూడండి, మనల్ని సృజించిన యేసునే మనం చూడాలి. ఎవరు అనుకుంటున్నారండి మీరు? ఎమ్మెల్యే అనుకుంటున్నారా? సృజించిన సృష్టికర్త ముఖ దర్శనం అంటే ఏమనుకుంటున్నారు? హే, ఒక్కసారి కలిగిన మన చరిత్ర మారిపోతుంది. ఒక్కసారి ఆయన ముఖ దర్శనం జరిగిన అలాంటిదట. దావీదు ప్రతిరోజు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రతిరోజు కనిపిస్తాడా? ఎస్. ఏదైనా మనలోకి వెళితే ఆయన ప్రతి చల్లపూట మానవునితో గడపడానికి దిగి వచ్చాడు. ప్రతిరోజు కనిపిస్తాడా? ప్రతిరోజు మాట్లాడతాడా? ఎస్, మాట్లాడతాడు, కనిపిస్తాడు. నీకు మాట చెప్తాను, మనకంటే ఎక్కువ ఆశ మనతో గడపాలని ఆయనకే ఉంది. అలాంటిది నువ్వు మోకరించి ఆసక్తితో పిలిస్తే రాడా? చెప్పండి. నువ్వు పిలవాలే కానీ ఆయన ఆకాశంలో ఎంత బిజీగా ఉన్నా అన్ని వదిలి పెట్టుకొని నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. మీకు మంచి ఉదాహరణ చెప్తాడు. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. తెల్ల వారుతున్నప్పుడు ఒక సంభాషణ జరుగుతాయి. ఏంటి ఆ సంభాషణ? ఇదిగో ఒక స్వరం దేవుడు కనిపించి, బాబు తెల్లారుతుంది, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను. యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఇక్కడ నుండి వెళ్ళానంట. అవునా? అవునా కాదు చెప్పండి. అవునా? ప్రార్థన చేస్తాను. యేసు అక్కడ దేవుడు మాట్లాడిన విధానాన్ని గమనించండి. ఇదిగో తెల్లవారుతుంది, సమయం అయిపోతుంది, నా టైం అయిపోతుంది, నేను ఇక్కడ నుండి వెళ్ళాను. ఒకసారి ఎప్పుడు ఆయన దిగి వచ్చాడు అని మనం ఆలోచిస్తే, ఇదిగో
ఆయన యాకోబు మోకరించి యథార్థంగా ప్రార్థిస్తున్నప్పుడే అతని ప్రార్థన వినడానికి దేవుడు దిగి వచ్చాడు. ఎవరు? మోసగాడు, అబద్ధాలు ఆడేవాడు యథార్థంగా ప్రార్థన చేయడం చూసి ఎవరు వచ్చారు చెప్పండి? ఆ తొడ మీద అందుకే కొట్టాడు. ఎవరైనా బోధిస్తలేవు, ఆల్రెడీ రాత్రి వచ్చాను వదిలి పెడతలేవు, ఆమెను అంటలేవు, హల్లెలూయా అంటలేవు, మధ్యలో కురికినా పోదాం అనుకుంటే ఏది జరగట్లేదు. నేను అంటాను హృదయపు లోతుల నుండి వెతకాలే కానీ ఆయన ఎక్కడో లేడండి, ఎక్కడో దూరం దూరం తిరగట్లేదు. నువ్వు పిలిస్తే ఆయన పలికే దేవుడు. అడుగు ఈరోజు పోయి, ప్రభువా నా బంగారము, నా అప్పు, నా రోగం ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. యథార్థంగా మోకరించి ఒక అరగంట గంట ప్రార్థన చేయి, ప్రభువా ఈ రాత్రి నీ దర్శనం నాకు కలగాలి. ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు. నాకు బంగారం కావాలి, ఇల్లు కావాలి, డిగ్రీ, ఇవన్నీ కాదు, ఇవన్నీ పక్కకు పెట్టి ఒక్కటే ప్రార్థన చేయి, ప్రభువా నీ ముఖ దర్శనం నాకు కావాలి. ఖచ్చితంగా ఆయన నేను దర్శిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకంటే ఎక్కువ ఆశ, మనకంటే ఎక్కువ దాహం ఆయనకే ఉందండి మనతో కూడా. అసలు మానవుణ్ణి చేసిందే అందుకు. హల్లెలూయా. నాకు ఒక మాట భలే రోషాన్ని పుట్టిస్తుంది. ఇదిగో పాత నిబంధన భక్తులందరూ గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడినవారు, అవునా? గొర్రెపిల్ల రక్తంలో కడగబడి. మనందరం ఎలా కడగబడ్డాము? ఒక మాట, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన అబ్రహాము, మోషే, యాకోబు, ఏలియా, ఎలీషా, ఇదిగో ఇర్మియా, హిజ్కియా, వాళ్ళ జీవితాలే మహిమ కలిగిన జీవితాలుగా దేవుడు మారుస్తే, క్రీస్తు యేసు రక్తంలో, సొంత రక్తంలో కడగబడ్డాం, మనల్ని ఎంత మహిమతో నింపుతాడు ఆయన చెప్పండి. సంఘాలన్నీ ఎట్లా మారిపోయారు అంటే, ఎవరికి పెద్ద బిల్డింగ్ ఉంటే ఆడికి ఇది మహిమ ఉందనుకుంటున్నారు. ఎవరి కారు ఉంటే వాడు మహిమతో. నేను అంటాను కార్లు బిల్డింగ్లు మహిమతో కాదండి. అపోస్తుల దగ్గర ఏమీ లేవు, కానీ వాడు నడుచుకుంటూ వెళితే మాత్రం దేవుని కార్యాలు జరిగేటివి. హల్లెలూయా. నిజమైన మహిమ ఏందో తెలుసా? కుంటివారు స్వస్థపరచబడడం, మూగవారు మాట్లాడడం, గుడ్డివారు చూడడం, ఇది నిజమైన సమాధానం. లేని వారు సమాధానాన్ని పొందు, ఇది నిజమైన మహిమ చేసే కార్యాలై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి దీని కొరకు ప్రయాసపడి వెళుతున్నప్పుడు అతనికి కావలసిన కారు, బంగ్లా, ఆర్థిక సమృద్ధి, ఆరోగ్యం అంతటిని దేవుడు ఆటోమేటిక్గా కలిగిస్తాడు. అవునా కాదా? ఒక మాట నేను చెప్పి ముగిస్తున్నాను. హల్లెలూయా, నేను చెప్పి ముగిస్తున్నాను. ఇగో 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడికి బయలుదేరారు? కానాన్ దేశానికి వెళ్ళారు. మోషే, యెహోషువ, అహరోను, మిరియా మొత్తం బ్యాచ్ అంతా ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ గురంతా ఏమై ఉంది? కానానుకి చేరారు. నేనంట 40 సంవత్సరాల కాలంలోనట వారి యొక్క కాళ్ళు వాయలేదట, వారి యొక్క బట్టలు చిరిగిపోలేదట. ఎందుకు? ఇంకో మాట 40 లక్షల మందికి దేవుడు ప్రతిరోజు ఆహారాన్ని పెట్టాడు. అంటే ఎన్ని క్వింటాల్లో అంటు ఉండాలి చెప్పండి. ఇంకో మాట ప్రతిరోజు ఆయన వారికి దాహాన్ని తీర్చాడు. అవునా కాదు? అడగక మునిపే వచ్చాయా లేవా? ఒక మాట అడిగారు. వాళ్ళు ఒకేసారి అడిగారు, ఆకలి అయిందన్నారు, అన్నం పడడం స్టార్ట్ అయింది. దాహం కావాలని 2 సార్లు అడిగారు, నీళ్లు రావడం ప్రారంభించాయి. అవునా? వాళ్ళు అడగనివి చాలా ఉన్నాయి. ఇదిగో ఉదయకాలం మేఘస్తంభాన్ని అడగలేదు, రాత్రి అగ్నిస్తంభాన్ని అడగలేదు, కానీ వారికి మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా దేవుడు నిలబడ్డాడు. మధ్యలో వీళ్ళెవరు? అంటే దేవుడా ఏం చేశావనే సరిగే బ్యాచ్ ఇదంతా, సరిగే బ్యాచ్. వీళ్ళంతా సరే, వీళ్ళు ఎంత సరిగినా ఎంత గొలిగినా వీళ్ళందరూ ఆశ ఏంది? కానానికి చేరాలి. నేను అంటాను, అడగక మునిపే దేవుడు ప్రతిరోజు నీళ్ళ గురించి ఆలోచించండి. 40 లక్షల మంది ఉన్నారు. ఎన్ని లక్షల లీటర్లు కావాలి?
1 లీటర్ సహజంగా మనిషి ఎన్ని లీటర్లు తాగుతాడు? ఒక 3 లీటర్లు అనుకుందాం. పోనీ 3 లీటర్లు వదిలేసండి, 1 లీటర్ తీసుకుందాం. ఒక పూటకు ఒక దినానికి ఒక వ్యక్తి 1 లీటర్ తాగుదాని అనుకుందాం. 40 లక్షల మందికి ఎన్ని లీటర్లు? 40 లక్షల లీటర్లు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 లక్షల లీటర్ల నీళ్లు ప్రతిరోజు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి ప్రొవైడ్ చేశాడు. మనం బతికి 60 సంవత్సరాలకు మనకి ఇవ్వడా అండి? ప్రాబ్లం ఏంటంటే మనము దేవుని మహిమ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా సమస్య మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. దేవుని మహిమ మీద కాన్సన్ట్రేట్, దాని మీద గురి నిలిపి దానిని సంపాదించుకోవాలనే ఆ కాన్సన్ట్రేషన్ వదిలిపెట్టి మనము ఎరుకోనే చూస్తున్నాం, యోర్దానే చూస్తున్నాం. నేనంట అవన్నీ కూల్చగలిగిన నీ జీవితంలో కార్యములు చేయగలిగినది ఒకటి ఉంది, అది దేవుని యొక్క మహిమ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేనంట ఈ రాత్రి నుండి సమస్య మీద కాదండి మన దృష్టి నిలపాల్సింది. నువ్వు దేవుని మహిమ మీద దృష్టి పెట్టు. దేవుని మహిమ ఆటోమేటిక్గా నీ జీవితంలో జరగవలసిన కార్యాలన్నీ చేసి ముగిస్తాది, అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మహిమతో నింపబడి అడుగు, అభిషేకంతో నింపబడి అడుగు. ఎందుకు కార్యాలు జరగవు? జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, మన మహిమతో నింపబడిన వారమై మన యాత్రను ఈ 2025లో మనం కొనసాగించాలి. ఆ మహిమ గురించి రాయబడిన మాట ఏదో తెలుసా? అది పొందుకానే అయిపోలేదండి. మహిమ నుండి అధిక మహిమ రాయబడింది. అంటే మహిమలో కూడా స్థానాలు ఉన్నాయి, మహిమలో కూడా స్టేజెస్ ఉన్నాయి, లెవెల్స్ ఉన్నాయి. నేను అంటాను, ఆత్మీయ ప్రపంచము ఆత్మ పొందుకొని ఆంగ్ల భాషలు మాట్లాడడంతో అయిపోలేదండి, దానికి మించి చాలా ఉంది. అందుకే లేఖనంలో అది ఈద లేనంత అనుభవం అని రాస్తాడు. మహిమ నుండి అధిక మహిమ అని రాస్తాడు. ఈరోజు 2 నిమిషాలు భాషలు మాట్లాడి ఒక 2 స్వస్థతలు చేసే కనుక లేదు, దానికి మించినది చాలా ఉంది. నేను అంటాను, మనం మొదటి తరగతి ఎల్కేజీలో కూడా అడుగు పెట్టలేదు. 10వ తరగతి ఎప్పుడు చేరుతాము? ఇంటర్ ఎప్పుడైపోతుంది? డిగ్రీ ఎప్పుడైపోతుంది? చెప్పండి, చెప్పండి. నేను అంటాను, ఒకరోజు ఇది జీవితం ముగిస్తాం. నువ్వు ఏ తరగతిలో ఆగిపోయావో ఆ తరగతిలోనే దేవుడు కూర్చోబెడతాడు. అక్కడ ఆ కొలతతోనే దేవుడు కూర్చోబెడతాడు. వింటున్నారా? వీళ్ళు చర్చికి వచ్చారు, వీళ్ళందరినీ సింహాసనం మీద తీసుకోవాలి. అందరికీ సింహాసనం దొరకదండి. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళి మహిమ కలిగిన దేవుని యొక్క సమానత్వంలోకి వెళ్ళిన వారే ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుంటారు. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ కొందరు ఎల్కేజీలో, కొందరు యూకేజీలో, కొందరు చెప్పండి 1, 2, 3, 10 తరగతులు ఎలా ఉన్నాయి అలా తరగతులలో కూర్చుంటారు. వారి ఇండ్లు, వారి స్థాయి, వారి మహిమ అంతగానే ఉంటుంది పరలోకంలో. అప్పుడు ఇక్కడ ఎట్లా ఫీల్ అవుతున్నామో అక్కడ కూడా అంతే ఫీల్ అవుతాం. అప్పుడు భక్తి బాగా చేస్తే అయిపోయేది కదా, అప్పుడు మహిమ నుండి ఇంకో మహిమకు వెళ్తే అయిపోయేది కదా, అప్పుడు తరగతి పాస్ అవ్వకుంటూ వెళితే అయిపోయేది కదా. ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నాం మన జీవితంలో, అబ్బా కాస్తంత డబ్బు ఉంటే బాగుండేది, కాస్తంత హోదా ఉంటే బాగుండేది, ఆ క్లాస్లో నేను పుడితే బాగుండేది అని ఎలా అనుకుంటున్నామో మహిమ గురించి కూడా రేపు అలాగే అనుకుంటాం. అందుకే ఈ కొద్ది కాలపు అపోజిట్ పౌలు అంటాడు, కొంతకాలము అని అంటాడు. ఈ 60 సంవత్సరాలు, ఇప్పుడు 40, కోవిడ్ తర్వాత 40 సంవత్సరాలే ఎక్కువైపోయింది. నాకు తెలిసిన వాళ్ళు 40-45 మధ్యలో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆఫ్టర్ కోవిడ్. అంటారు 70 కూడా లేదు. అట్లీస్ట్ బైబిల్లో రాసిన సంఖ్యకు కూడా నేటి సంఘం చేరలేకపోతుంది. నేను అంటాను, కొద్ది కాలం మహిమతో నింపబడిన వారమై మన యాత్రను సాగించగలిగితే ఆ మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ, లోతులో నుండి మరింత లోతుకు నువ్వు వెళ్ళగలిగితే నేను అంటాను, చరిత్రలో జరగని కార్యాలు దేవుడు నీ ద్వారా చేసుకుంటాడు. నీ ద్వారా జరిగిస్తాడు. ఏ ప్రణాళికతో దేవుడు నిన్ను పుట్టించాడో ఆ ప్రణాళిక అంతా దేవుడు నెరవేరుస్తాడు.
నీ స్థితి, స్థాయి, కులంతో దేవునికి సంబంధం లేదు. ఒక వ్యక్తి ఆసక్తి కలిగి ఉంటే చాలు, దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఈ రాత్రి సమస్య మీద దృష్టి పెట్టకు, దేవుని మహిమ మీద దృష్టి పెట్టు, దేవుని అభిషేకం మీద దృష్టి పెట్టు. ఆ అభిషేకంతో నింపబడి, ఆ మహిమతో నింపబడిన వారమే మనం వెళుతుండగానే దేవుడు కార్యాలు జరిగించునుగాక. నేనంటాను, నీ గృహంలో మహిమను నింపు, నీ వ్యాపారంలో మహిమతో నింపబడు, నీ పనుల్లో మహిమతో నింపబడు. అక్కడ ఉన్న సమస్యలన్నీ ఆటోమేటిక్గా ఆ మహిమకు లోబడడం ప్రారంభిస్తాయి, అభిషేకానికి లోబడడం ప్రారంభిస్తాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఈ సంఘములో ఉన్న వారందరూ ఈ రోజు నుండి మహిమ మీద దృష్టి పెట్టి మహిమను పొందేవారిగా మారుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో నాకు తెలియదు, నీ పరిస్థితి లేదో నాకు తెలియదు, కానీ అన్నిటికీ సొల్యూషన్ ఇచ్చే ఒక మార్గాన్ని చెప్పాను. మహిమ మీద దృష్టి పెట్టు. ఆ మహిమ, దేవుని అభిషేకం నీ జీవితంలో కావలసిన తలంపు, ఆలోచనలు కావలసిన కురిపిస్తూ అన్నిటి మీద విజయం సాధించినట్లుగా చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది దానికి కావలసిన ఇదిగో వేరుపాటు, ప్రార్థన జీవితం కలిగి ఉండు, మహిమతో నింపబడదా. నేను అంటాను, క్రొత్త నిబంధన సంఘం మనకంటే ముందున్న వారు భయంకరమైన సమస్యలు అనుభవించారు, భయంకరమైన శోధన గుండా వెళ్ళారు, అయినా వారు మహిమతో సాగారు. నేను అంటాను, మన కాలం చాలా బాగుందండి. ఏ సమస్య లేకుండా, ఏ బాధ లేకుండా, నేను అంటాను, సంఘాన్ని హింసించే కాలంలో మనం లేము, కాస్తంత ప్రశాంతమైన కాలంలో ఉన్నాం. ఈ సమయంలోనే ఉజ్జీవంతో నింపబడిన వారమై, మహిమతో నింపబడిన వారమై మనం సాగగలిగితే దేవుని కొరకు కొన్ని వందల ఆత్మలను మనం పట్టుకోగలుగుతాము. ఆమేన్. హల్లెలూయా. నేనంటాను, మహిమతో నింపబడి సువార్త చెప్పు, మహిమతో నింపబడి రోగికి ప్రార్థన చేయి, మహిమతో నింపబడి అడుగు పెట్టు, ఖచ్చితంగా కార్యాలు జరగడంలో చూస్తాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటే నా కష్టకాలంలో సంఘం విస్తరించింది. ఈ ప్రశాంతమైన ఈ కాలంలో సంఘం మరి ఎక్కువగా విస్తరించాలి. దానికి అందరూ మహిమతో నింపబడిన సేవకుల దగ్గర నుండి, పిల్లల దగ్గర నుండి విశ్వాసులందరూ మహిమతో నింపబడిన వారై ఉండాలి. హల్లెలూయా. మా మందిరంలో గోసి కట్టుకున్న వారు సువార్త చెప్తారు. వారికి అక్షర బుక్క కాదు, ఒకే మాట చెప్తారు, ఇదిగో యేసు ప్రభు మేము నమ్ముకున్నాం, మమ్మల్ని దేవుడు దీవించాడు, అదే మాట చెప్తారు. మా అయ్యగారు ప్రార్థన చేస్తాడు, ఇదిగో ఒక్కసారి మందిరానికి రా అని వారు ఒక చిన్న ప్రార్థన చేయగానే సగం స్వస్థత పొందుకొని, సగం ఆరోగ్యం పొందుకొని వారు దేవుని మందిరానికి వస్తారు. మేము వారికి వచ్చిన తర్వాత చేసేదేమి లేదు, ఆ ఆత్మ స్థిరపడినట్టుగా ప్రార్థన చేస్తారు. సగం పనంతా వాళ్ళే చేసేస్తారు. వారికి ఏం అక్షరం ముక్కలు రావు, వారికి ఏం రావు. నేను అంటాను, ఒక చదువుతో, ఒక కులముతో, ఒక పేరుతో, ఒక హోదాతో పని లేదండి. మహిమతో నింపబడిన వారిగా మనం మారాలి, అంతే. హల్లెలూయా. నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి, నీ ద్వారా ఇతరుల జీవితంలో కూడా కార్యాలు జరుగుతాయి. అలాంటి సంఘముగా మనం మారుదుముగాక. అందరం లేచి నిలబడదాం. ఈ రాత్రి కాలపు వేళలో మన సమస్యల కొరకు కాదు, ఆయన అభిషేకం కొరకు ప్రార్థన చేద్దాం, ఆయన మహిమ కొరకు ప్రార్థన చేద్దాం. కన్ను మూసుకుందాం, నోరు తెరుస్తాం. ప్రభువా, ఆ మహిమతో నన్ను నింపండి నాయన, ఆ శక్తితో నన్ను నింపండి నాయన, ఆ ప్రసన్నతతో నన్ను నింపండి నాయన. తండ్రి, తండ్రి, నీ మహిమ నా మీద కుమ్మరించబడాలయ్యా. ఓ, వారు అత్యాశక్తితో మేడగడిలో అడుగుతుండగా గొప్ప కార్యములు జరిగినట్టుగా, ఓ ఈరోజు ఈ మందిరంలో నిలబడిన మన మీద దేవుడు కార్యము జరిగించినట్లుగా ఆసక్తితో అడుగుదాం, ఆసక్తితో అడుగుదాం. అయ్యా, దర్శించండి అయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు వందనాలయ్యా. అడుగుదాం, అడుగుదాం, అడుగుదాం. ఈ సమయంలో చక్కగా దేవుడు మనతో మాట్లాడిన మాట, మన ముందున్న కోటలు కూలిపోవాలంటే, మన ముందున ఎరుకో కోట మరణం, ఆ మరణం కూలిపోవాలంటే దేవుని వాక్యం సెలవుస్తుంది, మహిమతో నింపబడాలి, దేవుని యొక్క శక్తితో నింపబడాలి, దేవుని యొక్క ప్రభావంతో నింపబడాలి, దేవుని యొక్క మహిమ మన మీదకి రావాలి. మనమే దేవుని యొక్క ఆలయం, మనమే దేవునికి
మందసం అని దేవుడు మనతో మాట్లాడే రోజు. మీరే దేవుడికి ఒక మందసం అని మాట్లాడాడు ప్రభు. మీరే దేవుడికి ఒక ప్రత్యేకమైన జనాంగం అని మాట్లాడాడు ప్రభు. మీరే రాజులైన యాజకులని ప్రభు మాట్లాడాడు. కాబట్టి మనం ఆ మహిమతో నింపబడదాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ మహిమతో దిగిరాయ్యా. ఆ మహిమ అవసరాలు తీర్చింది. ఆ మహిమ లక్షల ప్రజలకు ఆహారం పెట్టింది. ఆ మహిమ దేవుని గొప్ప కార్యాలు జరిగించింది. శత్రు కోడలు కూలిపోయినాయి, సాతాను దుర్గాలు కూలిపోయినాయి. నేను భయపెడుతున్న సమస్యలు కూలిపోవాలి, నేను కలవరపెట్టే సమస్యలు కూలిపోవాలి, శత్రు ఆయుధాలన్నీ కూడా కూలిపోవాలి. రాత్రికాల సమయంలో మనందరం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ మహిమతో నన్ను నింపయ్యా. దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు గొప్ప అద్భుతాలు జరిగాయి. అందరం అడుగుదాం. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడు. మహిమ మహిమ. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా ఒక ప్రత్యేకమైన జీవితం, చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడాడు. మనకు ప్రత్యేక జీవితం ఉండాలని, అలాగే ప్రార్థన జీవితం ఉండాలని, రెండు మన జీవితాలు ఉంటే అనేక కార్యాలు జరుగుతాయని ప్రభు మాట్లాడాడు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ మహిమతో నీ సంఘాన్ని నింపు నాయన. మహిమలో నుండి అధిక మహిమతో నింపు ప్రభువా. మోషే మహిమ అంతకంతకు తగ్గింది కానీ ప్రభువా, అయ్యా కొత్త నిబంధన మహిమ సంఘం అధిక మహిమలోకి రావాలి ప్రభువా. ప్రతి ఒక్కరిని మహిమతో నింపండి నాయన. నీ ప్రభావంతో నింపండి నాయన. సర్వోన్నతుని శక్తితో నింపండి ప్రభువా. అగ్నితో నింపండి నాయన. మా ప్రార్థన జీవితంలో దేవుని మహిమ దిగి వచ్చును గాక నాయన. దేవా మా ప్రార్థనలు నీ ప్రత్యక్షమవుదు గాక. నన్ను వెతికిన వారికి నేను దొరుకుతానన్నావు ప్రభా. యాకోబుకు నువ్వు దొరికావు ప్రభా, నీకు స్తోత్రాలు. దావీదుకు నువ్వు దొరికావు ప్రభా, నీకు స్తోత్రాలు. అనుదినం ముఖ దర్శనము చూసిన దావీదు నాయన, మేము కూడా నీ ముఖ దర్శనము చూచుదాము గాక రాజా. సంఘము ఆ విధంగా నీ మహిమతో నింపు ప్రభా. సంఘం నీ మహిమతో నింపు ప్రభా. సర్వయ్యా నీ శక్తితో నింపు, నీ ప్రభావముతో నింపు. ఈ సేవకులు మరుగు చేసుకుని మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. తన్వితబడిన వాక్యాన్ని ప్రజల హృదయాలు నాటమని, ఇంకా నీ సేవకులు ఇంకా బలపరిచి బలంగా మీరు వాడుకొని మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా. కూర్చుందాం ఒక 2 నిమిషాలు. ఈ పరిచయ నిమిత్తం తీసుకొచ్చిన వాళ్ళు కానుక ఏంటి లేని అడగదు, పర్వాలేదు, బాబు వస్తాడు. అసాధ్యమని తెలుసుగా సఫలుడే సుమనవాడేగా. అసాధ్యమని తెలుసుగా సఫలుడే సుమనవాడేగా. నీలువలేరుగా శరీరాలుగా ప్రత్యేకంగా వచ్చిన సమయం అడిగిన వెంటనే పాస్టర్ గారు జాన్ బెర్సీ, ఆయన పేరులో ఉంది బ్లెస్సింగ్. కానీ హల్లెలూయా, ఆయన పేరులోనే ఏముంది చెప్పండి? ఆశీర్వాదం ఉంది. కాబట్టి అలాగే మనందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. అలాగే దైవజనులు ఇంకా బలంగా దేవుడు వాడుకునుడు గాక. చాలా పెద్ద సంఘం అయ్యగారిది. ఆయన జయరాజ్ అయ్యగారు లేకపోయినా ఇంకా చాలా ఆ సంఘంలో
పాస్టర్ గారే వాడబడతారు. ఈరోజు జైన దగ్గర ఉదయకాలం వచ్చారు. అక్కడ ఉదయకాలం గిజ్జోన్ గురించి మాట్లాడారు, సేవకుల గురించి మాట్లాడారు. చాలా గంటల సేపు వచ్చారు. చాలా బలంగా దేవుని యొక్క వాక్యం చెప్పారు. సేవకులందరూ ఆశీర్వదించబడ్డారు ఉదయకాలం. సాయంకాలం గతకాలం పాస్టర్ గారు వచ్చినప్పుడు పాస్టర్ గారు బాగా వాక్యం చెప్పినారు కొంతమంది సంఘంలో. అలాగన్నారని అయ్యా పాస్టర్ గారిని పంపించండి అంటే వేరే దగ్గర చెప్తే అప్పుడు పాస్టర్ గారిని పంపించారు. మళ్ళీ ఒకసారి అయ్యా మీరు ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా ఎప్పుడు వచ్చినా మీకు వెల్కమ్, ఇది మీ సంఘం. హల్లెలూయా. చివరి ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలు నైనా. విత్తబడిన వాక్యం కొరకు స్తోత్రాలు, విత్తబడిన కానుకని పరిచయ నిమిత్తం వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన సంఘాన్ని మీరు బలపరచండి నాయన. నీ మహిమతో నింపండి ప్రభువా, నీ అగ్నితో నింపండి దేవా. పగలు మేఘస్తంభముగా అడగకపోయినా అగ్ని స్తంభము వారి కాపుదలు ఉంచావు ప్రభువా. పగలు మేఘము, రాత్రి అగ్ని స్తంభముగా శత్రువును వణికించింది నాయన మేఘం. నా ప్రభువా అయ్యా స్తోత్రం. మేఘమే పరిశుద్ధాత్ముడుగా మీరు ఉంటున్నారు కాబట్టి నాయన అందరూ నీ మేఘము కమ్ముకోడుగాక. నీ ప్రజలు నీతో అయ్యా ఇంటికి వెళ్తుండగా ప్రభువా వారి కుటుంబాల్లో నెమ్మది కలగాలి, క్షేమము కలగాలి, సమాధానం కలగాలి. అయ్యా సమృద్ధిన అయ్యా ఇల్లు ఎలాగ ఆశీర్వదించబడిందో మాకు ఇచ్చిన కుటుంబాలన్నీ కూడా దీవించబడాలి నాయన. ఇతరుడు కానుకలను ఆశీర్వదించు, సమృద్ధైన దీవెన ఆశీర్వాదాలను గురించి మనం పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వచ్చిన బిడ్డలందరికీ ప్రభుతోడే ఉండుగాక. నా ప్రాణమా యెహోవా స్తుతించుము, నా అంతరంగము సమస్తము పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవా స్తుతించుము, ఆయన చేసిన ఉపకారాలు లేనివి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ఎవరైనా అవసరం ఉంటే చేయొచ్చు. ప్రార్థన ఎవరైనా అవసరం ఉంటే చేయొచ్చు.